సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. మరి అది ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారో అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రజనీకాంత్ భారతదేశం మొత్తం గర్వించతగ్గ నటుడు. మరి ఆయనతో కొత్తగా ఒక చిత్రాన్ని తీయటం కోసం కాబాలి దర్శకుడు ఒక కథను సిద్ధం చేసుకున్నారు. అది రజనీకాంత్కి వినిపించి రజనీకాంత్ను ఒప్పించారు. ఇంతకీ ఏంటా సినిమా, ఏంటా కథ అనుకుంటే 70s నుంచి 80s వరకు ముంబై అండర్ వరల్డ్కే రారాజుగా వెలిగిన హాజీ మస్తానీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా నిర్మించడానికి దర్శకుడు ముందుకొచ్చాడు. అయితే ఈ హాజీ మస్తానీ క్యారెక్టర్ రజనీకాంత్ చేయించాలని దర్శకుడు ఒప్పించాడు. ఇక్కడే అసలు చిక్కులు మొదలయ్యాయి. హాజీ మస్తానీ అనే వ్యక్తి పోలీస్ రికార్డుల ప్రకారం మాఫియా డాన్గా ఉన్నప్పటికీ ఆయన ప్రజల్లో దేవుళ్లా కొలుస్తారు. ముంబై కొంత ప్రాంతంలో హాజీ మస్తానీ అంటే దాదాపుగా దేవుడుగా చెప్పుకుంటారు. మరి అటువంటి వ్యక్తి జీవిత చరిత్ర తీయటం కోసం రజనీకాంత్ను ఒప్పించటం, ఆ క్రమంలోనే ఆయన గురించి ఏమాత్రం రజనీకాంత్ పాత్ర ద్వారా చెడుగా చూపిస్తే చంపేస్తామంటూ హాజీ మస్తానీ దత్తపుత్రుడని చెప్పుకునే ఒక వ్యక్తి డైరెక్ట్ రజనీకాంత్కి మెయిల్ పంపించడం కొంచెం కలకలం రేపింది. హాజీ మస్తానీ అనే వ్యక్తి తమిళనాడు నుంచి బ్రతుకు తెరువు కోసం ముంబై చేరుకోవటం, అయితే అక్కడ తను అండర్ వరల్డ్ డాన్గా ఎదిగి సుమారు 15 సంవత్సరాల పాటు ముంబైని తన కనుసన్నల్లో ఏలిన వ్యక్తి ఈ హాజీ మస్తానీ. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా గతంలో కమల్ హాసన్తో నాయకుడు అనే ఒక సినిమాను కూడా నిర్మించారు. మళ్ళీ అదే కథాంశంతో ఇప్పుడు రజనీకాంత్ను పెట్టి హాజీ మస్తానీ జీవిత చరిత్రని తెర మీదకి ఎక్కించబోతున్నామని దర్శకుడు ప్రకటించడం. అయితే హాజీ మస్తానీలో ఉండే మంచి కోణాన్ని మాత్రమే చూపించాలి. ఆయన ప్రజల కోసం బతికాడు, ప్రజల గురించి ఆయన పాటుపడ్డాడు కాబట్టి అది మంచి కోణాలన్నీ చూపించి ప్రజానాయకుడిగా చూపిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఒక మాఫియా డాన్గా చూపిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ హాజీ మస్తానీ దత్తపుత్రుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి సాక్షాత్తు రజనీకాంత్కే బెదిరింపు లేఖను పంపించాడు. దానికి కారణం కూడా ఇటీవలే రజనీకాంత్ కాబాలి అనే చిత్రంలో మాఫియా డాన్గా నటించడం, మళ్ళీ అదే మాఫియా బ్యాక్గ్రౌండ్తో ఉన్న హాజీ మస్తానీ జీవిత చరిత్రలో కూడా హాజీ మస్తానీ పాత్రనే రజనీకాంత్ నటించడానికి ఒప్పుకోవడం వెనుక ఇందులో కూడా రజనీని మాఫియా డాన్గా చూపిస్తారని, హాజీ మస్తానీలో చెడును మాత్రమే చూపించే విధంగా చిత్రీకరణ జరుగుతోందని, అలా జరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. హాజీ మస్తానీ ప్రజల మనిషి, ప్రజల కోసం పాటుపడ్డాడు, ఆయనలో మంచి కోణాన్ని చూపిస్తే ఈ చిత్ర నిర్మాణానికి మేము సహకరిస్తాం, చెడుగా చూపిస్తే మాత్రం చంపేస్తామంటూ రజనీకి లేఖ పంపించడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఏది ఏమైనా మరి ఈ చిత్రం పూర్తయి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు అసలు కథాంశాన్ని ఎలా మొదలు పెడుతున్నారు, ఎలా ముగిస్తారు అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.